నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు జలాశయాల ఇన్ఫ్లో అయితే ఏ విధంగా ఉంది, భారీ వరదలు అయితే వస్తున్నాయి కదా, అది ఎంత మటుకు నిజం ఆ వార్తలలో. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ముందుగా తుంగభద్ర నది గురించి తెలుసుకుందాం. ఇది తుంగ అనే నది నిండి అది వచ్చేసి 3.3 టీఎంసీలే ఉంది. అది ఫుల్గా నిండిపోయింది. అక్కడి నుంచి ఒక 310 కిలోమీటర్ల మేర భద్రా నదికి అయితే రావాల్సి ఉందన్నమాట. అది నిన్నటికి ఈ రోజుకి వచ్చేసి భారీగా వరద అయితే చేరుతుందన్నమాట. 28,353 క్యూసెక్లు అయితే తగిన నీటిని అయితే కిందకి వదిలినారనమాట. అవి వచ్చేసి భద్రా నదికి అయితే చేరుతుంది. భద్రా నది నీటి సామర్థ్యం వచ్చేసి 71 టీఎంసీ అనమాట. ఇక్కడికి వచ్చేపాటికి పెద్ద నది, అక్కడ నుంచి ఇక్కడికి నీళ్లు రావాలి కాబట్టి ఇంకా 2 రోజుల్లో భారీ వరద అయితే ఇక్కడికి చేరుతుందన్నమాట. పైన పశ్చిమ కనుమలలో ఎగునున్న ప్రాంతాల నుంచి హావేరి కానీ, బ్యాడిక్ కానీ, అక్కడున్న శివమొగ్గలోంచి కానీ భారీ వర్షాలు అయితే కురవడం వల్ల అక్కడి నుంచి నీటైతే ఎక్కువగా చేరుతుందన్నమాట. అలాగే మహారాష్ట్ర నుంచి వర్షాలు కూడా పడుతూనే ఉన్నాయి. ఇంకా మనం చూసుకోవచ్చు, తుంగభద్ర నదిలో ఈ రోజుకి వచ్చేపాటికి 13 టీఎంసీల పైనే వరద అయితే అంటే చేరింది. నిన్నటి చూసుకోవచ్చు 11 టీఎంసీలు, ఈ రోజుకి వచ్చేపాటికి 2 టీఎంసీలు. అంటే టీఎంసీలు ప్రకారం మనం చూసుకున్నట్లయితే టీఎంసీ వచ్చేసి 11,000 క్యూసెక్లు అయితే తగిన ఒక టీఎంసీగా మనం అనువదించవచ్చు అనమాట. అంటే దరిదాపు ఒక 2-2.5 టీఎంసీలు ఈ రోజుకి రావడం జరిగింది. రేపటికి వచ్చేపాటికి ఇంకా 2 టీఎంసీలు వచ్చే పరిస్థితి అయితే ఉందని అధికారులు అయితే తెలిపారనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఈ తుంగభద్ర నదిని ఆనుకొని అనంతపురు, గుంటకల్లు కెనాల్స్కి నీళ్లు రావడం జరుగుతుంది. అలాగే కర్ణాటక ప్రాంతం నుంచి ఎక్కువగా నీరు లబ్ధి పొందేది ఈ ఆంధ్ర, కర్ణాటక రైతులే అనమాట. అలాగే తెలంగాణకు కూడా నీళ్లు రావాలన్నా కొంచెం, అలాగే ప్రతి ఒక్కటి మనం చూసుకోవచ్చు దరిదాపు ఒక 1000 టీఎంసీలు అయితే తగిన అవసరం ఉంటుందన్నమాట. ఈ కృష్ణానది డ్రైవర్ మీద ఈ నదులను ఆనుకొని అనుసంధానం కింద ప్రతి ఒక్క ప్రాజెక్టు కింద ఒక 1000 టీఎంసీలు అయితే మనకు ఆ సాగుకు, అలాగే తాగునీటి అవసరాలకు, అలాగే విద్యుత్కి అయితే అవసరం ఉంటుందన్నమాట. ఇంకా శ్రీశైలం వచ్చేసి మనకి 42 టీఎంసీలు అయితే ఉందన్నమాట. ఇంతకుముందు ఉండింది, ఇన్ఫ్లో తగ్గింది, మళ్ళీ ఇప్పుడు పెరుగుతోంది. ఇప్పుడు భారీగా వరద నీరు కూడా చేరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జూరాల, ఆల్మట్టికి కూడా మనకి స్టార్ట్ అయినాయి. ఈ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చేరేకి, అంటే ఆ వరద నీరు చేరేకి టైం పడుతుంది. పైనున్న భీమా నది కూడా ముఖ్యంగా చూసుకోవచ్చు. ఇది 132 టీఎంసీలేమో ఉందన్నమాట. ఇక్కడికి వచ్చేపాటికి అది 58 టీఎంసీలేమో ఇప్పుడు నిండి ఉంది. ఇప్పుడు ఆ ఫ్లడ్ అనేది ఇప్పుడు కొనసాగాలన్నమాట. ఆ ఫ్లడ్స్ అనేవి, అంటే వరదలు అనేవి కొనసాగి మనకు శ్రీశైలం కానీ, ఇన్ఫ్లోస్ కానీ, లేకుంటే తుంగభద్రకు కానీ ఎక్కువగా రావాల్సింది. తుంగభద్రకి ఎక్కువగా వచ్చిందంటే కినా నీరు ఖచ్చితంగా శ్రీశైలంకి అయితే చేరుతుంది. ఇది పెద్ద నది, 106 టీఎంసీలు ఉంది. ఈ 2 ప్రాజెక్టుల నుంచి చాలామంది రైతులకైతే అవసరం ఉంది. ఇప్పుడు ఈ ఫ్లడ్స్ అనేవి డైలీ కొనసాగినట్లయితే బాగానే ఉంటుంది. ఇక తుంగభద్రకి అయితే ప్రజెంటు అక్కడ నుంచి ఇంకా భారీ వరద అయితే చేరాల. ఎందుకంటే 60,000 క్యూసెక్లు అయితే నీళ్లు వదిలినారు. ఆ 60,000 క్యూసెక్లలోన ఇప్పటికైతే 28,000 క్యూసెక్లు అయితే భద్రా నదికి చేరింది. తుంగాకు వచ్చేసి 3 టీఎంసీల పైన వరద వచ్చి గేట్లు ఎత్తేసినారు. అక్కడ నుంచి ఇక్కడికి డైరెక్టు భద్రా నదికి చేరుతుంది. ఇది ఇంకా డెడ్ స్టోరేజ్ నుంచి పైకి రావాలనుకుంటే ఒక 20-25 టీఎంసీల పైన వస్తే కినా బాగుంటుంది. అంటే ఒక 30 టీఎంసీలకు వెనక ముందు వస్తే డెడ్ స్టోరేజ్ని దాటిపోతుంది అనమాట. మనం చూసుకోవచ్చు, ఇక్కడికి వచ్చేపాటికి కాస్తో కూస్తో ఉపశమనం కల్పిస్తుంది అనమాట. ఒక వారం రోజులు ఈ ఇన్ఫ్లోస్ కింద కొనసాగితే కినా డైలీ 2-3 టీఎంసీలు కినా మనం అనుకున్న రీచ్ అయితే కినా వచ్చేస్తుంది అనమాట. అంటే రైతులకు సాగునీటికి కానీ, ఆరుతడి పంటల కన్నా కూడా నీరు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే ఒక 2-3 నెలలు మనం ఇదే సమస్యని 2022, 2023లో కూడా మనం చూసుకోవచ్చు. అలాగే 2016, 2017లోన, అలాగే 2023, 2024లో కూడా ఈ సమస్యలు అయితే ఏర్పడినాయి. అంటే కొంచెం లేటుగా వచ్చినాయి. వచ్చిన తర్వాత కూడా
నీళ్ళు నవంబర్కే బంద్ చేయడం, ఆరుతడి పంటలు పెట్టుకోవడం వల్ల, లేకుంటే ఏకకాల పంటలు అంటే వాణిజ్య పంటలు వేసుకోవడం, మిర్చి ఇలా పత్తి ఇలా తదితర పంటలు వేసుకోవడం వల్ల చాలామంది నష్టపోయి ఉన్నారు. అందుకే కొంచెం గ్యాదర్ చేసుకొని విత్తనం ఎంపిక చేసుకునేది మంచిది. అలాగే ఈ కృష్ణా నది కూడా రైవర్ మీద చాలా నదులైతే ఆనుకొని ఉన్నాయి. నాగార్జున సాగర్ అయితేనేమి, జూరాలు అయితేనేమి, ఆల్మట్ అయితేనేమి, నారాయణపూర్ అయితేనేమి, శ్రీరామ్ నగర్ అయితే ప్రతి ఒక్క ప్రాజెక్టు ఇప్పుడు నిండే పరిస్థితి తక్కువగానే కనిపిస్తూ ఉంది. అయినా కూడా అంటే ఇన్నాళ్ళు ముందునే వచ్చింటే గిన ఇప్పటికి రైవర్ నిండి కిందికి వదలాల్సిన పరిస్థితి. ఇప్పుడు కూడా మనం చూసుకోవచ్చు తుంగభద్ర ప్రాజెక్టులో అలాగే శ్రీశైలం ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ నుంచి కాస్త ఉపశమనం కలిగించేకి ఈ డ్యాముల నుంచి నీరు వస్తానన్నమాట. ఇవి వచ్చిన తర్వాత ఇంట్లో మనకు 20 టీఎంసీలు 30 టీఎంసీలు తుంగభద్ర పైన పెరిగిందంటే గిన తుంగభద్రకి ఒక 40 టీఎంసీలు వస్తే గిన అంటే ఇదే ఇన్ఫ్లోస్ 20 నుంచి 30 30 నుంచి 40 టీఎంసీలు అట్లా పెరుక్కుంటూ వస్తే గిన ఈ నెల లోపల మనకి డ్యాములు నిండే పరిస్థితి కనిపిస్తుంది. అదే మనం ఇంతకుముందు చూసుకున్నట్లయితే 2023-24 సంబంధించిన ఆ సంవత్సరానికి వెనకమారు వచ్చినాయన్నమాట నీళ్ళు ఆగస్టు 25 అట్లా. ఇప్పుడు కూడా అదే పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎల్నినో, సూపర్ ఎల్నినో, లానినో ఇలా ఎక్కువగా కనిపిస్తుంది. లానినో ఉన్నప్పుడు కాస్త ఎక్కువగానే అనుకున్న రేంజ్ కంటే ఎక్కువగానే వరదలు వచ్చాయి. అతివృష్టి వచ్చి భారీ వర్షాలు కురిసి ఒకటేసారి రావడం జరిగింది. ఇప్పుడు కూడా అన్ని రాష్ట్రాలలో వర్షాలు కురిసింటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అన్ని ప్రాంతాలలో ఉన్న ఫ్లడ్స్ అన్నీ కొనసాగి రైవర్కి వచ్చే పరిస్థితి అనమాట. నదిలోకి చేరుతున్న నీరు నదిలోకి చేరిన నీరుని వాటర్కి అయిన తర్వాత విద్యుత్కి ఇలా సాగుకి అనుకూలం చేసుకుంటారు అనమాట. ఇప్పుడు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఇంకా ఫ్లడ్స్ కొనసాగుతున్నాయి. అనుకున్న రేంజ్లో అయితే వస్తూనే ఉన్నాను అనమాట. అంటే ఈ నెలలో అనుకోలేదు, అయినా మహారాష్ట్ర నుంచి భారీ వర్షాలు, దాన్ని అనుకొని ఉన్న ప్రాంతాలలో కూడా వర్షాలు పడడం, ఆ ఫ్లడ్స్ ఎఫెక్టు కూల్నెస్ నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి కర్ణాటకలో కూడా. ఇప్పుడు ఆ వరదలన్నీ ఇక్కడికి చేరుతున్నాయి అనమాట. ఆల్మట్టికి కూడా 1,00,000 క్యూసెక్లు అయితే వచ్చినాయని చెప్తాను అనమాట. దాని గురించి కూడా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక్కొని అయితే మీకు వీడియోలో అందించడం జరుగుతుంది అనమాట. ఇక ఇదండి ఈ వీడియో కింద. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.